ఆర్ట్స్లో ఉన్న వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళ వర్క్ వాళ్ళ బిజీ వాళ్ళు ఉన్నారు. ఐడియల్గా ఉన్న వాళ్ళు ఇనిషియేట్గా తీసుకోలేకపోతున్నారు. సో ఇట్లా ఈ నిరంతరం వాయిదా పడుతున్నది. అలా కాకుండా ఒక కార్యక్రమం సక్సెస్ కావాలంటే దానికి ఒక 5-6 డివోటీగా పనిచేసి పూర్తి సమయం కేటాయించి ఈ అందరినీ కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళందరితో మాట్లాడుతూ వీళ్ళందరి సమయాన్ని తీసుకొని అందరికీ వీలైన సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అది చాలా రిస్క్తో కూడినటువంటిది. ఈ విధంగా ఈ కార్యక్రమ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన వారిని ముందుగా ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తా ఉన్నాను. చాలా కృతజ్ఞతలు సార్ మీకు. అలాగే ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులకు కూడా, ఎందుకంటే వారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళ టైం షెడ్యూల్ సెట్ చేసుకొని ఇక్కడికి అటెండ్ అవ్వాలని వచ్చారు. వాళ్ళందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మేము 10th క్లాస్లో చాలా విలువైన విలువలు పాఠాలు నేర్చుకున్నాము. ఇవన్నీ కూడా మా జీవితానికి చాలా ఉపయోగపడినాయని మేము భావిస్తున్నాము. అలాగే మమ్మల్ని మేము చేసిన అల్లరిని మేము చేసిన ప్రతిదీ వారి యొక్క హృదయాలను మనస్ఫూర్తిగా మమ్మల్ని క్షమించి మమ్మల్ని చాలా కేర్ఫుల్గా చూసిన ప్రతి ఒక్క గురుగారికి అలాగే నా తోటి స్నేహితులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ జీవితంలో మా అందరికీ ఈ యొక్క 10th క్లాస్ అనేది చాలా విలువైనది. ఎందుకంటే మా జీవితాలను మారడానికి మలుపు తిప్పడానికి ఈ యొక్క 10వ తరగతి అనేది మాకు ఎల్లప్పుడూ మరుపురాని సంఘటన అన్నమాట. ఎన్నో విషయాలు ఎన్నో సంఘటనలు మా జీవితాల్లోకి చాలా హెల్ప్ అయ్యాయని మేము నమ్ముతున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి యొక్క విలువైన సమయాన్ని వారు సర్దుబాటు చేసుకొని అలాగే వచ్చిన ప్రతి తోటి విద్యార్థులు అందరూ వారి యొక్క సమయాన్ని కేటాయించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే కుటుంబ సభ్యులు కూడా మా కోసం వచ్చారు. వాళ్ళు ఎంతో శ్రమతో వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.